హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ జై. నేనండి మీ సందీప్ బాడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ అండి. ఎస్ఎస్సి CGL 2024లో ఆల్ ఇండియా ర్యాంక్ 46 అయితే వచ్చిందండి. రాలేదండి, కొట్టాను. అలాగే అయితే అర్థమెటిక్ రీజనింగ్ చూసుకున్నట్టయితే CGL 24, CHSL 24 రెండిట్లో మెయిన్స్లో 180కి 180 రావడం జరిగిందండి. అలాగే ఏపీ పోలీస్ ఎస్ఏలో కూడా అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 200కి 161 వచ్చిందండి. అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్ CGL, CHSL, MTS, అలాగే CPO, RPF, SI ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయడం జరిగిందండి. అయితే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోర్స్ అండి, అర్థమెటిక్ స్పెషల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ చూద్దాం. చూడండి, ఇలా మనకి మ్యాథ్స్కి వచ్చేసరికి అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో అర్థమెటిక్లో ఇలా సిమిలర్గా ఉండి ఒకదానికొకటి లింక్ ఉన్న చాప్టర్స్ని ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. రేషియోస్, ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, యావరేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ అంతా ఫస్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుందండి. అలాగే తర్వాత టైమ్, స్పీడ్, డిస్టెన్స్, రేసెస్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, తర్వాత టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, పైప్ అండ్ సిస్టమ్. ఇలా అర్థమెటిక్ అనేది ఇలా సిస్టమేటిక్గా గ్రూప్ లింక్ ఉన్న టాపిక్స్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ అండి. మన సౌత్లో ప్యూర్ మ్యాథ్స్కి చాలా యాస్పిరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక యాస్పిరెంట్గా నేను కూడా ఇంతకుముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని అండి. సో మీకు ప్యూర్ మ్యాథ్స్ నుండి ప్రతి టాపిక్ నుంచి కూడా అన్ని ఫార్ములాస్, అన్ని మోడల్స్ కూడా నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో మీరు ఇది ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా ఫుల్ స్కోర్ వచ్చేటట్టుగా క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. టాపిక్స్ చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్, LCM అండ్ HCF, సింప్లిఫికేషన్స్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D రెండింటిని ఇంటర్లింక్ చేసుకొని చెప్పుకుందాం. ఆల్జెబ్రా, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఓకే, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ని సింపుల్గా చాలా ఈజీగా డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, చాలామంది జామెట్రీకి ఇబ్బంది పడుతుంటారు, అవునా? సో జామెట్రీని చాలా నీట్గా టాపిక్ వైజ్గా ప్రతి థియరంని గుర్తుండే విధంగా డిస్కస్ చేద్దాం. అలాగే జామెట్రీలో మొత్తం థియరమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కదా, వాటిని కూడా మనం అంటే కొన్ని మోస్ట్ మేజర్ పాయింట్స్ కొన్ని ఉంటాయండి, బేసిక్ థింగ్స్, అవి కూడా మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. అయితే కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ఇవి మనకి ప్రిలిమ్స్లో కొంచెం చాలా తక్కువగా అడుగుతుంటారు, కానీ మెయిన్స్లో అడుగుతుంటారండి ఇవి. సో ఎడిక్విటీ ప్యాటర్న్ వచ్చాక మన సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి చాప్టర్ కూడా నీట్గా ఇన్ డీటెయిల్గా కవర్ చేసుకుందాం. అలాంటప్పుడే మనం ఫుల్ స్కోర్ అనేది చేయగలం. ఓకేనా? అయితే చాలా బ్యాచెస్, మీరు చాలా దగ్గర కోర్సెస్ పర్చేజ్ చేసి ఉంటారు, చాలా బ్యాచెస్లో ఎన్రోల్ అయ్యి ఉంటారు. అయితే ఇక్కడ వాటితో పోల్చుకుంటే ఇక్కడ స్పెషల్ ఏముంటుందంటే కంప్లీట్ సిలబస్ కవరేజ్ అండి. కంప్లీట్గా సిలబస్ కవర్ చేద్దాం. అలాగే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు డిస్కస్ చేద్దాం. అంటే SSC GD అంటే చిన్న ఎగ్జామ్స్ నుండి గ్రూప్ D నుంచి SSC CGL ఆ లెవెల్ వరకు, బేసిక్ నుంచి హై లెవెల్ వరకు కూడా నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఒక టాపిక్ ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకోండి, ఎలా చెప్పుకుందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నోట్స్ అని 150 నుంచి 200 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. 150 నుండి 200 ప్రాబ్లమ్స్ టాపిక్ వైజ్గా, మోడల్ వైజ్గా 150 నుండి 200 ప్రాబ్లమ్స్ అనేవి మోడల్ వైజ్గా ఈజీ నుండి హార్డ్ లెవెల్ వరకు ఒక్కొక్క ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ 152 ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినవి తీసుకోవడం జరిగింది. మన SSCలో వచ్చినవి, రైల్వేలో వచ్చినవి, బ్యాంకింగ్లో వచ్చినవి, అలాగే AP, SI కానిస్టేబుల్స్ గ్రూప్స్లో అడిగినవి, ప్రతిదీ కూడా తీసుకుని ఇలా 150 నుండి 200 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అవి మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. తర్వాత ప్రాక్టీస్ షీట్ అనేది ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఒక ప్రాక్టీస్ షీట్ విత్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? మీరు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే అప్పుడు దీనికి వెళ్ళండి, ప్రాక్టీస్ షీట్కి. ఓకేనా? తర్వాత మనం టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి ఉంటాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి SSCలో వచ్చినవి, రైల్వేస్లో వచ్చినవి అన్నిటిని తీసుకొని ప్రతి టాపిక్ వైజ్గా PYQs అనేవి ఉంటాయండి. సో మనకి చాప్టర్ కంప్లీట్ అయిన వెంటనే మీరు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి అటెంప్ట్ చేయొచ్చండి. ఓకేనా? అలా మనకి సిలబస్ అనేది కవర్ చేద్దాం.
సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు 400 నుంచి 500 ప్రాబ్లమ్స్ అనేవి కవర్ అవుతాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బైలింగ్వల్ అండి. ప్రతిదీ కూడా మనం బైలింగ్వల్ తెలుగులో డిస్కస్ చేసుకుని ఇంగ్లీష్ రెండింటిని కలిపి డిస్కస్ చేసుకుందామండి. ఇలా ఒక చాప్టర్ నుండి మీరు 400 to 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారంటే ఎటువంటి ఎగ్జామ్లో అయినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేయగలరు. సో మీరు ఒకవేళ మీరు యావరేజ్ స్టూడెంట్ అనిపిస్తే మీరు ఇక్కడ 150 to 200 క్వశ్చన్స్ అనేవి ప్రాపర్గా సాల్వ్ చేస్తే చాలండి. మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే ఇంకో ప్రాక్టీస్ షీట్ సాల్వ్ చేయండి. అలాగే టాపిక్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి, అవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మొత్తం కవర్ అవుతుంది. ఇలా మీరు ఒక చాప్టర్ నుంచి 400 to 500 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఎలాంటి మోడల్ వచ్చినా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారండి. ఫుల్ స్కోర్ కూడా చేయొచ్చు. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ కాన్సెప్ట్స్, బేసిక్ మెథడ్స్ అండ్ షార్ట్ కట్స్ అండి. ఓకేనా. సో ప్రతి చాప్టర్కి ముందు కాన్సెప్ట్ నీట్గా చెప్పుకుందాం. ఓకేనా. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు అవసరం, మనకి రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది, అలా ఇంటర్లింక్ చేసుకున్నాం అనుకోండి అర్థమెటిక్ని మనం ఒక్క ఫార్మ్లో యూజ్ చేయకుండా అర్థమెటిక్ మొత్తం సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా. బట్ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమెటిక్లో మనం ఫార్ములాస్ లేకుండా ఎవ్రీథింగ్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకేనా. అలాగే ప్రతి ప్రాబ్లంకి బేసిక్ మెథడ్ డిస్కస్ చేద్దాం. మనకి బేసిక్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైనా సరే ప్రెజర్లో ఉండేటప్పుడు మనకి బేసిక్ మెథడ్సే యూజ్ అవుతాయి. ప్రెజర్లో బేసిక్సే మనకి ఇంపార్టెంట్. అలాగే ప్రతి ప్రాబ్లంకి బేసిక్స్ చెప్పుకున్న తర్వాత, బేసిక్ మెథడ్ చెప్పుకున్న తర్వాత షార్ట్ కట్స్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ దానికి 2-3 డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటే అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ హాల్లో మనకి ఆ ప్రెజర్లో ఎవరికి ఏది కంఫర్ట్ అవుతుందో దాన్ని కూడా మనం అక్కడ డిసైడ్ చేద్దాం. ఈ షార్ట్ కట్ బెటర్ అండి దానికంటే. సో 2-3 డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటే ఎవ్రీ షార్ట్ కట్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా. అలాగే ప్రతి టాపిక్ ఎండ్ అయిపోయాక ఒక డౌట్ సెషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి మనకి డౌట్ సెషన్ ఉంటుంది. దానిలో మీరు ఆ టాపిక్ నుంచి ఎండ్ అయిపోయాక ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా ఏ కాన్సెప్ట్ అయినా అర్థం కాకపోయినా మళ్ళీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. తర్వాత వచ్చేసరికి ఫుల్ స్కోర్ మైండ్ సెట్. సో ఇప్పుడు చెప్పాను కదా, ఫుల్ స్కోర్ చేయాలంటే అసలు మైండ్ సెట్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సింపుల్ స్టోరీ చెప్తాను చూడండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మ్యాథ్స్ అనేసరికి ఇప్పుడు కూడా ఫుల్ స్కోర్ వచ్చేయాలి అదే మైండ్ సెట్తో ఉండేవాడిని. నిజానికి చెప్పాలంటే CHSL CGL రాసాక కూడా నాకు మ్యాథ్స్లో ఇలా కీ వచ్చాక ఫుల్ స్కోర్ వచ్చేసరికి ఇంకా నాకు జాబ్ రాకపోయినా పర్లేదు, అలా అంత ఆనందంగా ఉండేదండి ఫుల్ స్కోర్ అనేది చేస్తే. ఎప్పుడైనా సరే మనం అవుట్ ఆఫ్ స్కోర్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో నిజానికి నేను ఈ అవుట్ ఆఫ్ స్కోర్ చేయడానికి చాలా ప్లాన్డ్గా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను. అండ్ సో కొన్నిసార్లు మనం బాగా ప్రిపేర్ అయినా చిన్న లక్ కూడా అవసరం అండి. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆ లక్ కూడా కలిసి వస్తుంది. ఓకేనా. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రతి టాపిక్ని కవర్ చేయండి, ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఓకే. తర్వాత పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్. అయితే మనకి ప్రైవేట్ టెలిగ్రామ్ ఉంటుంది కదండి. సో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో మీరు ఎటువంటి మీకు నాట్ ఓన్లీ మ్యాథ్స్ అండి, జిఎస్ పరంగా కానీ ఇంగ్లీష్ పరంగా కానీ ఎటువంటివైనా మీకు డౌట్స్ ఉన్నా లేదా మీరు స్కోర్ చేయలేకపోతున్నా మీరు అడగొచ్చండి దాంట్లో. యాక్చువల్లీ నేను కూడా 23లో నేను ఒక ఫెయిల్డ్ ఆస్పిరెంట్. ముందు 23లో నేను CGL అయితే ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయానండి 23లో. బట్ 24లో మాత్రం ఆల్ ఇండియా 46తో క్లియర్ చేశాను. సో నేను డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది, వాటి నుండి కంబ్యాక్ కూడా ఇవ్వగలిగానండి. సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు నాకు దాంట్లో టెలిగ్రామ్లో నేను ఉంటాను, మీరు నన్ను అడిగితే పర్సనల్గా మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. అలాగే ఆఫ్లైన్ సెషన్స్ కొన్నిసార్లు 10 డేస్కి 15 డేస్కి మనం వైజాగ్లో ఆఫ్లైన్ సెషన్స్ కూడా అరేంజ్ చేద్దాం. సో మీరు పర్సనల్గా తర్వాత బయట వచ్చి కూడా మీరు ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా గైడెన్స్ ఉన్నా ఏమున్నా కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా. ఇలా మనకి కోర్స్ అనేది నీట్గా డిజైన్ చేయడం జరిగిందండి. సో నేను అల్టిమేట్గా నేను ఒకటే చెప్తాను అండి, నేను డిఫరెంట్ చాలామంది ఆస్పిరెంట్స్ని చూశాను. డిఫరెంట్ కోర్సెస్లో పర్చేజ్ చేస్తుంటారు, అందులో ఎన్రోల్ అవుతారు, కొన్ని రోజులు ఫాలో అవుతారు, మళ్ళీ అది వదిలేస్తుంటారు, ఇంకో దానిలోకి వెళ్తుంటారు. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని చూశానండి. సో నేనైతే ఒకటే చెప్తాను, ఈ కోర్స్ని చాలా ప్లాన్డ్గా చాలా హార్డ్ వర్క్ చేసి డిజైన్ చేయడం జరిగిందండి. ఎవ్రీథింగ్ కూడా ఇలా డిఫరెంట్ కోర్సెస్లో పర్చేజ్ చేసి ఎన్రోల్ అవుతుంటారు. ఒక కోర్స్ 1 మంత్ ఫాలో అవుతారు, మళ్ళీ ఇంకో కోర్స్కి వెళ్ళిపోతారు, ప్రాపర్గా రివిజన్ చేయకపోవడం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు కొన్ని కోర్సెస్లో మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి ఇర్రిలవెంట్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా డిస్కస్ చేస్తుంటారు కదా. మీరు దీంట్లో ఈ కోర్సులో ఎన్రోల్ అయితే
ప్రాపర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మన కంటెంట్ అంతా డిజైన్ చేయడం జరిగిందండి. దీనికి డిజైన్ చేయడానికి చాలా టైం తీసుకున్నాం, చాలా హార్డ్ వర్క్ చేసి నీట్గా మోడల్ వైజ్గా బేసిక్ టు అడ్వాన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగిందండి. సో మీరు ఇది కంప్లీట్గా ఫాలో అయ్యి దీనికి అలాగే షార్ట్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ నా షార్ట్ నోట్స్ అనేది కోర్సెస్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి టాపిక్ అయిపోయాక షార్ట్ నోట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రాపర్గా ఈ క్లాసెస్ అన్నీ కూడా నీట్గా ఫాలో అయ్యి ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మీరు ఫుల్ స్కోర్ అయితే సాధించవచ్చండి. ఓకేనా? సో అదండి. ఓకే, థ్యాంక్ యూ.